అసలు గీతాంజలి ఎందుకు చచ్చిపోయింది మీ అందరికీ తెలియాలి కదా. చెప్తాను, క్లియర్గా చెప్తాను. ఒక్క నిమిషం ఓపిక పట్టండి. నేను ఈరోజు మధ్యాహ్నం ఒక వీడియో పెట్టా. ఇలా సోషల్ మీడియాలో తన మాట్లాడిన వీడియో వైరల్ అయ్యి ఆ అమ్మాయి గీతాంజలి అనే అమ్మాయి చచ్చిపోయిందని మీడియా కథనాలు ప్రచురిస్తుంది. ఆ అమ్మాయి తన ఒపీనియన్ని చెప్పడం వలన చాలామంది ట్రోల్ చేశారు. ట్రోల్స్ తట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది అంటున్నారు అని చెప్పా. అలా చెప్పి, అరే బాబు, మన బతికేంటి, అసలు మనమేంటి, మనకి రాజకీయాలు అవసరమా, లేదంటే మన ఒపీనియన్స్ ఎలా అంటే ఒక పొలిటికల్ పార్టీ గురించి కానీ లేదంటే వేరే ఎవరి గురించో కానీ చెప్పడం మనకు అవసరమా? అలా కాదు. ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో సోషల్ మీడియా మీదకి మీరు వస్తే గనక ఇది రంగస్థలం లాంటిది. ఇక్కడ రాళ్ళు తీసుకుని కొట్టేవాడు ఉంటాడు, టొమాటోలు తీసుకుని కొట్టేవాడు ఉంటాడు, గుడ్లు తీసుకుని కొట్టేవాడు ఉంటాడు, చెప్పులు ఇసిరేవాడు ఉంటాడు. ఆ ఇన్నిటికీ తట్టుకునే ధైర్యం ఉంటేనే మీరు ఎప్పుడైనా కెమెరా ముందు కానీ మైక్ ముందు కానీ లేదంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో కానీ మాట్లాడండి. లేదంటే లేనిపోనివని చుట్టుకుంటాయి. దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక ఫోటో పెడితే ఒక అమ్మాయి ఆ ఫోటోని వేరే కంట్రీ వాళ్ళు డౌన్లోడ్ చేసి మార్ఫింగ్ చేసేస్తే అది బయటకు వచ్చి ఆ విషయం తెలిసి సూసైడ్ చేసుకున్న కేసులు కూడా ఉన్నాయి. చాలా చూసాం మనం. కానీ నేను దీని గురించి చెప్పి, అరే సోషల్ మీడియాలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి రా నాయన, మనకు అవసరం లేదు అసలు రాజకీయాల గురించి, అస్సలు అవసరం లేదు, రాజకీయాలు అనేవి వరస్ట్ థింగ్ అని నేను చెప్తే ఒకటి కింద అంటాడు, అన్న నువ్వేంటన్నా కొంచెం ఆ పార్టీకి సపోర్ట్గా మాట్లాడతావని ఒకడు అంటాడు. అన్న నీకు నిజాలు తెలియట్లేదు. 7వ తారీఖున ఇది జరిగితే 9వ తారీఖున న్యూస్ బయటకు వచ్చింది, 11వ తారీఖున ఇలా జరిగింది, 12వ తారీఖు మధ్యాహ్నం 2:30 ఇలా జరిగింది అని నువ్వు ఎవరికో సంబంధించిన ఇష్యూని అంత డీప్గా నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసావు కదా. అసలు మన పృథ్వీ పాడ్స్ అనే ఛానల్ మెయిన్ థీమ్ ఏంటో తెలుసా? మన జీవితానికి పడిన బొక్కల్ని పూడ్చుకోవడానికి మనందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాం. సో నాకు ఎక్కడ మెంటలు వచ్చిందంటే, నేను అసలు పబ్లిక్ ప్లాట్ఫామ్లో మనకు అవసరం లేనప్పుడు మనం ఉండకూడదు, లేదంటే ఒక మాట మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, అవి లేనిపోని తంటాలను తీసుకొస్తాయని నేను చెప్తే దానికి సపోర్టు, దేనికి సపోర్టు, అన్న నువ్వు ప్రాపర్గా తెలుసుకో అన్న, అది ఎందుకో నాకు సూసైడ్లా కనిపిస్తుంది, ఎందుకో నాకు అది యాక్సిడెంట్లా కనిపిస్తుంది అంటాడు ఒకడు. ఒకడేమో తోసేసాడు అంటారు. అదంతా మనకి ఎందుకు? రేపొద్దున్న 1వ తారీఖు నువ్వు ఇంటి రెంట్ కట్టాలి, 1వ తారీఖు లోన్ కట్టాలి, పాల బిల్లు కట్టాలి, లేదంటే ఫీజులు పీకేస్తాడు, కరెంటు బిల్లు కట్టాలి. అవన్నీ ఆలోచించావా? ఎప్పుడైనా బుక్ మీద లెక్క వేసుకున్నావా? నువ్వు 2 బీర్లు వేసి నెలకు 4 సార్లు ఎలా తాగితే 1200 లెక్క అవుతుంది, లేదంటే 1500 లెక్క అవుతుంది, ఆ లెక్క ఎలా తగ్గించాలో ఆలోచించావా? ఇవన్నీ ఆలోచించావు. అవి బాబు నాకు బాధలు ఎక్కువైపోయినాయి, నేను సక్సెస్ అయిపోవాలి దాని మీద వీడియో పెట్టి. ఓపిక లేదు కదా నీకు? గీతాంజలి అనే అమ్మాయి ఎలా చనిపోయింది, ఏం జరిగింది అనేది పక్కన పెడితే, మన దేశ ప్రధానమంత్రితో సహా ఇలాంటి సోషల్ దాడులు ఈ మధ్య చాలా ఎక్కువైపోయినాయి, జాగ్రత్తగా ఉండండి, సోషల్ మీడియాని తగినంత మాత్రమే వాడండి అని చెప్పారు. నేను అవన్నీ చూసి అసలు బ్యాక్డ్రాప్ ఏం జరిగిందనేది పక్కన పెడితే, అమ్మాయి సూసైడ్ చేసుకుందా, లేదంటే అమ్మాయిని ఎవరన్నా తోసేశారా, లేదంటే ఇది హత్య ఆత్మహత్య మనకి తెలియదు. మీడియా కథనాల ప్రకారం నేను చూసిన దాన్ని చూసి ఇక పైన అలాంటివి వేరేవి జరగకూడదు. ఒకవేళ మన సర్కిల్లో ఎవరైనా ఇలా కంగారుగా సోషల్ మీడియాలో ఒపీనియన్స్ మాట్లాడేయడం, లేదంటే వాళ్ళకి నచ్చింది చెప్పేయడం చేశారనుకో, అది ఎక్కడెక్కడికో దారి తీస్తుందని చెప్పడానికి ఆ వీడియో చేశాను నేను. అంటే అన్న ఒపీనియన్స్ చెప్పకూడదు అన్న, నువ్వే కదన్నా ఓపెన్గా ఉండమంటావు అంటే, నీ గురించి నువ్వు ఒపీనియన్ చెప్పు. అంటే నీకు సంబంధించిన విషయం అయితే, నువ్వు క్రియేట్ చేసింది అయితే, ఎక్కడో పొలిటీషియన్ గురించి, ఎక్కడో మీ వీధి చివరోడు గురించి, లేదంటే మీ కాలేజ్ అమ్మాయి గురించి, లేదంటే నీకు తెలిసిన ఫ్రెండ్ గురించి, వీళ్ళందరి గురించి ఒపీనియన్ చెప్పడానికి నువ్వెవడు? నీకు ఏం అవసరం? రేపొద్దున ఏ ఒక్కడైనా నీ వెనకాల వస్తాడా? ఇప్పుడు అమ్మాయికి ఎంత జరిగింది, ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఆడు పొలిటికల్గా రకరకాలుగా రాసుకుంటున్నారు. ఓకే, వదిలేసే, వాళ్ళు పొలిటీషియన్స్ అంటేనే వాళ్ళ బిజినెసే అది. కానీ నీకెందుకు బాసు? నేను ఆ వీడియో పెడితే, అరే నేను సోషల్ మీడియాలో నువ్వు ఓపెన్గా మాట్లాడడం అనవసరం అంటే, వేరే టాపిక్ గురించి, నీకు సంబంధం లేని టాపిక్ గురించి, నీ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడు, నీ క్లారిటీ ఉంటుంది. ఎవడైనా క్వశ్చన్ చేస్తే నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. ఎవరో పెట్టిన పోస్ట్ గురించో, లేదంటే ఎవరో లైఫ్ స్టైల్ గురించో, లేదంటే ఎవడి గురించో నువ్వు సోషల్ మీడియాలో టక్కమని డేటా ఉంది కదా, కామెంట్ బాక్స్ ఉంది కదా అని టక్క ట్రోల్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే నీకేం తెలుసు అని దాని డెప్త్ తెలియదు కదా. నేను అదే అంటున్నా, అసలు కామెంట్ బాక్స్ ఉన్నప్పుడు నీకేదైనా జెన్యూన్గా అనిపించినప్పుడు అది పర్లేదు, దీంట్లో మనం కామెంట్ చెయ్యొచ్చు, ఇది మనకు లైఫ్కి ఉపయోగపడేది, ఒక మంచి అనుకున్న దానికి చేయాలి తప్ప, ఎవడో ఏదో పెట్టిన పొకారికి, ఎవడో ఏదో పెట్టిన గాసిప్కి, దానికి దీనికి మనం రియాక్ట్ అవ్వకూడదు. ఇప్పుడు నేను మధ్యాహ్నం పెట్టిన వీడియోకి ఎందుకు రియాక్ట్ అయ్యానంటే, అరే అన్న మనం ఎలా బాగుపడాలన్నా, అసలు మైండ్ పని చేయట్లేదన్నా, అసలు నాలో నేను ఉండట్లేదన్నా, కాన్సన్ట్రేషన్ ఉండట్లేదన్నా, ఫోకస్ ఉండట్లేదన్నా, ఫోన్ వదలలేకపోతున్నానన్నా, సోషల్ మీడియాని క్విట్ చేయలేకపోతున్నాను అని బొచ్చెడు మంది
అడుగుతున్నారు. ఆ అడిగిన వాళ్ళే నలుగురు ఐదుగురు కామెంట్ పెడితే చూశాను నేను. ఆళ్ళే నాకు వీడియో చేయమని అన్నోళ్ళు ఇప్పుడు ఆళ్ళే అన్న 7వ తారీఖున జరిగిందన్న ఇష్యూ. ఇప్పుడు 9వ తారీఖు ఐ థింక్ 9వ తారీఖు వచ్చిందంటే చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు నువ్వు అంటున్నారు. బాబు నేనంత ఖాళీగా లేను. నేనంత డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను అక్కడ తీసుకున్న ఒకే ఒక్క పాయింట్ సోషల్ మీడియా ట్రోలింగ్. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. రేపొద్దున నా కేసు ఎటెళ్ళి ఏమైనా సరే మనకు సంబంధం లేదు. కానీ దయచేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి వచ్చి ఇక్కడ ఎవరైతే అకౌంట్స్ క్రియేట్ చేసుకుని రోజు సోషల్ మీడియాలో ఉంటున్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఏ మాత్రం నోటి నుంచి టక్ మన ఒక వర్డ్ కానీ ఒక పోస్ట్ కానీ బయటికి వెళ్ళిందంటే ఆ పోస్ట్ స్క్రీన్ షాట్లు ఆ పోస్ట్ రికార్డ్స్ చాలామంది దగ్గర ఉంటాయి. ఒకసారి నువ్వు పబ్లిష్ కొట్టిన తర్వాత ఏది నీ చేతిలో ఉండదు. తెల్లారేసరికి ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఇదే సోషల్ మీడియాలో. ఓవర్ నైట్గా సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఓవర్ నైట్ రోడ్డు మీదకి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. ఓవర్ నైట్ కటకటాల్లోకి జైల్లోకి బొక్కలోకి వెళ్ళి కూర్చున్న వాళ్ళు ఉన్నారు. అవన్నీ నీకు ఓకే అయితే నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసుకుని నీ కర్మ నీ సావు నువ్వు సావు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ అన్నిటికంటే ప్రమాదకరమైంది సోషల్ మీడియా మాత్రమే. దాంట్లో చూసి బ్లో జాబ్ చేసుకుంటున్నారు. దాంట్లో చూసే అసలు సెక్స్ అనేది శారీరకంగా సంబంధించిందైనా సరే ఫోన్లో చూసుకుని హై అయిపోయి అవుట్ అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అంత దరిద్రంగా తయారైంది కాబట్టి నేను ఆ ఇష్యూని బేస్ చేసుకుని అది సోషల్ మీడియా కనెక్ట్ అయ్యి ఉంది అని బయట టాక్ నడుస్తుంది కాబట్టి ప్రస్తుత సిచ్యువేషన్ తీసుకుని ఆ వీడియో చేశా. మనకుండే లైఫ్లో చాలా తలపోట్లు ఉన్నాయి. మనం ఎవరి జెండాలో మొయ్యాల్సిన అవసరం లేదు. ఎవరి లైఫ్లోని వేలు పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరి గురించో గుసగుసలాడుకోవాల్సిన అవసరం అసలా లేదు. ఎవరికో సంబంధించిన పోస్ట్లో మనం దూరిపోయి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకున్నట్లని మనం పేపర్ మీద రాసుకునే ఓపిక మనకు లేదు. కానీ ఎక్కడో ఏదో జరిగిన గొడవనే మనం సీన్ రీకన్స్ట్రక్ట్ చేసి ఫస్ట్ ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, సాయంత్రం ఏం జరిగింది, రాత్రి 9 గంటలకు ఏం జరిగింది, తెల్లారగట్ల 4:30కి ఏం జరిగింది, ఎంత ఓపిక ఉన్న నీకు ఇంట్లో పెళ్ళం తిందా లేదా, రేపొద్దున కొడుకు నెక్స్ట్ ఇయర్ ఏ స్కూల్లో చదివితే బాగుంటుంది, అమ్మా నాన్నకి వయసు వస్తుంది, రేపొద్దున్న మెడిసిన్స్ అవసరం అయితే హాస్పిటల్ ఖర్చులు పెరుగుతాయి. సో ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, ఇంకో 4 రూపాయలు ఎలా సంపాదించాలి, ఇలాంటి వాటి మీద పెడితే నిజంగా ఫస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ నేను. మన దాంట్లో అలా కాకుండా లేదు నేను అదర్ యావిగేషన్స్ మీదే ఎక్కువ ఉంటానంటే కనుక నాకు తెలిసి నేను మాట్లాడే ఏ మాట కూడా నీకు నచ్చదు, నెగిటివ్గానే అనిపిస్తుంది. అదనమాట మ్యాటరు. దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి. ఎవ్వరూ కూడా పొలిటికల్ అజెండాలతో కానీ పొలిటికల్ జెండాలతో కానీ పొలిటికల్ పోస్టులతో కానీ సోషల్ మీడియాలో ఉండొద్దు. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్. ఎందుకంటే లైఫ్ నాశనం అయిపోద్ది. దానివల్ల రూపాయి పాల ఉపయోగం ఉండదు. ఎవడు గెలిచి సీఎం అయినా, ఎవడు గెలిచి ఎమ్మెల్యే అయినా, ఎవడు మీ వార్డు మెంబర్ అయినా సరే ఆడు కూడా నువ్వు 4 సార్లు 4 సందులు ప్రచారం తిరగాలి తప్ప ఆడు మాత్రం ఒక్కసారి కూడా మీ సందులో ప్రచారం అయిపోయిన తర్వాత కనిపించడు. రాసి పెట్టుకో ఇది.